అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తెల్లారితే పెళ్ళి. కాబోయే భర్త పల్లెటూరి వాడని పెళ్ళి ఇష్టం లేక పారిపోయిన పెళ్లి కూతురు. అబ్బాయి వాళ్ళకిచ్చిన మాట కోసం పెళ్లి కూతురు చెల్లెల్నిచ్చి బలవంతంగా పెళ్లి చేస్తారు. బావా అనుకున్నవాడు భర్త అయ్యేసరికి చెల్లెలి గుండె పగిలిపోయింది. పెళ్లి తర్వాత భర్త గురించి అసలు నిజం తెలిసి షాక్ అయిపోయింది. మళ్ళీ అక్క తిరిగొచ్చిందా? తప్పనిసరి పరిస్థితుల్లో భార్యాభర్తలుగా మారిన వారి జీవితాలు చివరికి ఏ మలుపు తిరిగాయి అనేది ఈ కథ ద్వారా మనం విందామండి. కథ పేరు మనసులోని మర్మము తెలుసుకో. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా, అక్కకి కాబోయే బావని చూపించమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది శివసంజన. ఉండమ్మా, అప్పుడేనా? వెళదాం ఉండమ్మా, ఇప్పుడే వచ్చారు, కంగారెందుకు అంది శివ అమ్మ కస్తూరి. అమ్మా, అయినా ఎలా ఉన్నాడే, నీకు నచ్చాడా లేదా అని అడిగింది శివ. దూరంగా ఉన్నానని ఎవరూ పెళ్లి చూపులకి పిలవలేదు నన్ను. నేను లేకుండానే నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు కూడా నన్ను పరిచయం చేయకపోతే నాకు సరదా ఏముంటుంది చెప్పు? అక్క పెళ్ళంటే చెల్లెళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఏ సరదా లేకుండా చేశారు. ఎల్లుండే పెళ్ళి, ఇప్పటిదాకా అబ్బాయిని కూడా చూడలేదు. ఎంత పరువు తక్కువ అంటూ అడిగింది బొంగమూతి పెట్టి శివ. అప్పుడే అక్కడికి వస్తున్న శివ పెద్దమ్మ శివని చూసి, ఏంటే సిసింద్రి, ఎవరికి పరువు తగ్గిందిటా అంటూ శివ ముక్కు పట్టి లాగింది. నాకే పెద్దమ్మ, నాకు కనీసం పెళ్లి కొడుకుని చూయించలేదు. ఎంత నేను అక్క కన్నా బాగుంటే మాత్రం పెళ్లి కొడుకు అక్కకి నిశ్చయం అయ్యి నన్ను ఎలా చేసుకుంటాడని భయపడుతున్నారు. బొత్తిగా అలా నేను లేకుండా చేసేశారు అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అడిగింది నవ్వడానికి ప్రయత్నిస్తూ. శివ పెద్దమ్మ, లేదు బంగారం, పాపం దానికే తెలీదు. పెద్దనాన్నకి ఆరోగ్యం తేడా చేశాక మీ పెద్దనాన్నని చూడడానికి ఆయన స్నేహితుడు లక్ష్మీప్రసాద్ వచ్చారు. మాటల మధ్యలో ఆయన కొడుకు గురించి మీ అక్క గురించి విషయాలు వచ్చాయి. కనీసం వాళ్ళు లేకుండా వాళ్ళ నిశ్చితార్థం చేసేశారు మీ పెద్దనాన్న. పక్క రూమ్లో మీ అక్క పెళ్లి కూతురు వేషంలో ఉన్న ఖాళీలా ఉంది. దానికి ఏం చెప్పాలో తోచడం లేదు. వెళ్ళి కాసేపు అక్కడ చూడు తల్లి అంది. విపరీతమైన జాలి బాధతో అక్క కృష్ణ సౌజన్య దగ్గరకు వచ్చింది శివ. అక్క, ఇలా చూడు అంది. ఏ, దేనికి? నేనెలా ఏడుస్తున్నాను చూడ్డానికి వచ్చావా? వెళ్ళు అర్జెంటుగా ఇక్కడి నుంచి. నేనేం చేశానక్క? నాకు ఇప్పుడే తెలిసింది నీ పెళ్లి గురించి. పెద్దనాన్న మరీ ఏం చెప్పకుండా ఇలా చేశారేంటి? నాన్న మాత్రం చూస్తూ ఎలా ఊరుకున్నారు? చదువుకున్న వాళ్ళమేగా. ఏమోనే, నా తల తిరిగిపోతుంది. అర్జెంటుగా రమ్మని చెప్పి నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. నాన్న ఈ ఊరొచ్చి 10 రోజులైంది. మొన్నటిదాకా విజయవాడలోనే ఉన్నారు. ఇంతలో పెళ్ళి ఎలా చేసేస్తారే? మోటు మనుషులు, మోటు పనులు. నేనేమైనా ముసల్దాన్నా? ఇంతకీ పెళ్లి కొడుకుని చూసావా అక్క అంది శివ. చూశాను ఒకసారి. కుస్తీ పట్టేవాళ్ళ ఉన్నాడు, కండలు తిరిగి. అదేంటక్క అలా అనేసావు? బాగానే ఉన్నాడుగా, ఇందాకే చూసొచ్చాను. బాగుంటే నువ్వే చేసుకో అతన్ని అంది సౌజన్య. ఎలా? నాన్న తంతాడే అంది శివ వాతావరణం తేలిక చేద్దామని. శివ, ఇది కామెడీ కాదు, సీరియస్. సరే ఏం చేద్దాం మరిప్పుడు? ఏమో తెలీదు, పెళ్ళి మాత్రం జరగదు అంది సౌజన్య. అదేంటి? పెద్దనాన్నకి మళ్ళీ తేడా చేస్తేనో? అసలు ఒకసారి పెద్దనాన్నతో మాట్లాడు అంది శివ. అమ్మో, ఇది చెప్పినా చెప్తుంది. ఒక పని చేసేయాలి అనుకున్న సౌజన్య, రా శివ, ఇక పడుకుందాం అంటూ మంచం మీద శివ పక్కనే పడుకుంది సౌజన్య. కాసేపటికి గట్టిగా అరుస్తున్న పెద్దనాన్న, ఏడుస్తున్న అక్క సౌజన్య కనిపించారు శివకి. నాకిష్టం లేదు నాన్న, నేను పల్లెటూరులో ఉండలేను. పైగా తను రైతు, అసలు సిటీలో ఉండే అవకాశం లేదు. నాకేమో పల్లెటూరులో కాకుండా సిటీలో ఉండాలనేది కోరిక. ఎలా మా అభిరుచులు కలుస్తాయి? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇక్కడితో ఈ పెళ్ళి ఆపండి. ఇక్కడి దాకా వచ్చాక ఇప్పుడు పెళ్ళి ఆపడం ఏంటి? అయినా వాడు రైతే తప్ప చదువుకోని వాడు కాదు, అగ్రికల్చర్ చదివాడు.
దానిలో ఎన్నో కొత్త పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నాడు. నోరు మూసుకొని పెళ్లి చేసుకో. అభిరుచులట అభిరుచులు, అవే కలుస్తాయి 3 నిద్రలైతే అన్నాడు సౌజన్య నాన్నగారు రామకృష్ణ మోటుగా. 3 నిద్రలు కాదు, 3 క్షణాలు కూడా కలిసి ఉండలేవు నాన్న, ప్లీజ్ అంటూ ఏడుస్తున్న అక్కని చూసి తను ఏడుస్తూ కూర్చుంది శివసంజన. అక్కని చూడ్డానికి పెళ్ళికొడుకు తరపు బంధువులు వస్తూనే ఉన్నారు. మాకెవరికీ మాట్లాడుకోవడానికి సమయం దొరకలేదు. అంత టెన్షన్గా ఉంది. పెళ్ళికొడుకు రమాకాంత్ బంధువులందరికీ మర్యాదలు చేస్తూ ఏం జరుగుతుందో అని చూస్తూ కూర్చున్నాం. సౌజీ రోజంతా ఏడుస్తూనే ఉంది. దాని మాట ఎవ్వరూ వినలేదు. పెద్దనాన్నకి చుట్టుపక్కల ఊళ్ళల్లో మంచి పేరు ఉండడంతో ఫోన్ చేస్తే అన్నీ ఇంటికొచ్చేశాయి. అక్క ఏడుపు చూస్తున్న శివకి మంచి బట్టలు కట్టుకోవాలని కూడా అనిపించలేదు. సహజంగా మాటకారి కావడంతో ఏదో సర్ది చెప్పి తప్పించుకుంది మగపెళ్లి వారి దగ్గర. రేపొదయం 9 గంటలకి ఎదుటి సన్నాహాలు. బాగా అలసిపోవడంతో నిద్రపోయింది శివ. తెల్లవారుజామున 2 గంటలకి గట్టిగా తట్టి లేపుతుంటే బద్ధకంగా కళ్ళు తెరిచింది సంజన. ఏడుస్తున్న అమ్మ, లే తల్లి, పెళ్ళికూతురు నువ్వే అంటూ లేపింది. ఒక్క దెబ్బకి బద్ధకం కాస్త వదిలిపోయి అమ్మా అంటూ అరిచింది శివసంజన. సౌజీ కనిపించట్లేదు, నీకేమైనా చెప్పిందా? 2 గంటల నుంచి వెతుకుతున్నాం, ఫోన్ కూడా ఇక్కడే వదిలింది. పక్కనే ఉన్న సౌజీ ఫోన్ తీసి అంతా వెతకడం మొదలుపెట్టింది శివ. ఇంతలో నాన్న పెద్దనాన్న కలిసొచ్చి పక్కన కూర్చొని, శివ మాటిచ్చామమ్మా, నువ్వు ఒప్పుకోకపోతే నాకు చావే దిక్కమ్మా. చిన్నపిల్లవి, నీ కాళ్ళు పట్టుకోకూడదు, కానీ ఆశీర్వదించగలను. దయచేసి ఈ పెళ్ళికి ఒప్పుకోమ్మా. పెళ్ళికొచ్చిన వారికి పెళ్ళికూతురు ఎవరో తెలీదు. ఇక చుట్టాల సంగతి అంటావా, భరించాలి తప్పదు. నా పరువు పోకుండా కాపాడమ్మా. పెదనాన్న, నాకు పెళ్ళా? అది అక్కకు కావలసిన అబ్బాయా? అక్క వచ్చేస్తుంది పెద్దనాన్న, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు ఏడుస్తూ అంది శివసంజన. శివ, అన్నయ్య ఇంతలా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు సౌజీలాగా తయారయ్యావు అంటూ అరిచారు శివ నాన్న పరమహంస. మధ్యలో నేనేం చేశాను నాన్న? మీరే లేపారు, మీరే తిడుతున్నారు అంది శివ. మేమే కన్నాం, మాకు తెలుసు మీకేం చెయ్యాలో. సరే, దీని పెళ్ళికూతుర్ని చేయండి, కానివ్వండి త్వరగా అంటూ కంగారు పెడుతుంటే తన ప్రమేయం లేదు అన్నట్లుగా హడావిడి మొదలైంది శివ చుట్టూ. రాత్రంతా నిద్ర కూడా లేదేమో. తలంతా దిమ్మెక్కిపోయింది శివకి. తప్పు చేసిన దానిలా తల దించుకొనే ఉంది. అసలు అక్క ఎక్కడికి వెళ్ళింది? మేమున్న హాస్టల్ కూడా ఖాళీ చేసి వచ్చేసాం. ఫోన్ కూడా పట్టుకెళ్ళలేదు. ఏమైపోయిందబ్బా? గౌరీ పూజ చేసిన శివని పెళ్లిపేట్ల మీదకి తీసుకొని వెళ్లారు. నవ్వు ఏడుపు కాని స్థితి. అంతా బాగా జరిగి ఉంటే పక్కన కూర్చొని ఆనందిస్తూ ఉండేది. ఇప్పుడు తానే పెళ్లికూతురై కూర్చుంది. జీలకర్ర బెల్లం తలపై పెట్టిస్తూ తెర తీసి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోమని చెప్పారు బ్రహ్మగారు. తలెత్తి ముందున్న రమాకాంత్ని చూసింది శివ. అతని కళ్ళల్లో భావం ఏమిటో కానీ సిగ్గు కాదు అనిపించే భావంతో తలదించుకుంది శివసంజన. పాపం, ఇలా కాక ఇంకెలా ఉంటారు అక్క చేసిన పనికి? అయినా ఇంతటితో వదిలేయకుండా ఈ పెళ్లిని నా నెత్తి మీదకి తెచ్చారు. ఇక నా పరిస్థితి ఏమిటో అనుకుంటూ ఉండగానే మెడలో తాళి కట్టాడు రమాకాంత్. కంగారుగా అతని కళ్ళల్లోకి చూసింది శివ. వణికే చేతులతో తాళి కడుతూ, కంగారు పడకుండా కూర్చో, అయిపోయింది అన్నాడతను. ఆశ్చర్యంగా అనిపించినా తట్టుకొని పెళ్లి తంత అయిందనిపించుకుంది ఆ జంట. తర్వాత సంగతులన్నీ త్వరగా కానిచ్చి శివని కాపురానికి పంపి వారితో పాటు సౌజన్యని వెతకడానికి బయలుదేరారు శివ వాళ్ళ నాన్న పెదనాన్న. కారులో కూర్చున్నారు కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సౌజన్య ఏమైంది అన్న కంగారు తప్ప ఎవరికీ వేరే ఆలోచన లేదు. ఇంతలో శివ పక్కనున్న రమాకాంత్ని చూసి, ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అంది. తీసుకోండి అంటూ ఇచ్చాడతను. సంజన వాళ్ళక్క నెంబర్కి కాల్ చేస్తూనే ఉంది. ఎవరూ ఎత్తలేదు. ఇక ఆలోచించి తన ఫోన్కి కాల్ చేసింది. రింగ్ అయింది. 2 సార్లు చేశాక 3వసారి ఫోన్ ఎత్తి హలో అంది సౌజన్య. అక్కా, నువ్వేనా అంది శివ. హా, నేనేనే. నీ బుర్ర పనిచేయడానికి ఇంత టైం పట్టిందా కోతి? ఎక్కడున్నావు ఇప్పుడు అడిగింది శివ. ఏమైందే, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగింది సౌజన్య. హా, బాగానే ఉన్నారు. ఒకసారి పెద్దమ్మకి ఫోన్ చెయ్యి అని ఫోన్ పెట్టి
పక్కకు తిరిగి చూసేటప్పటికీ తననే చూస్తున్న రమాకాంత్ అతని డ్రైవర్ కనిపించారు. అతను అంత కోపంగా చూస్తూ, నీకు ముందే తెలుసా మీ అక్క వెళ్ళిపోతుందని అన్నాడు. లేదండి, నాకు తెలీదు. పొద్దున్నుంచి నేను నా ఫోన్ వాడలేదు. అక్క ఫోన్ ఇక్కడే పెట్టింది. దానికేం బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఎక్కడికైనా ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. ఇప్పటిదాకా కనీసం ఆలోచించే అవకాశం కానీ సమయం కానీ నాకెవరూ ఇవ్వలేదు. ఇప్పుడే ఆలోచన వచ్చి నా నెంబర్కి ఫోన్ చేశాను. లక్కీగా కలిసిందంతే అంది శివసంజన. కారు రమాకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చింది. కొత్త దంపతులు కిందకి దిగ్గానే మంగళహారతులు ఇచ్చి గుమ్మం దగ్గర ఒకరి పేరు ఒకరిని చెప్పమని చెప్పారు. అయ్యో, నాకు ఇతని పేరు తెలీదు, ఎలా అని కారు మీద పేర్లు రాసిన కాగితం ఉంటుందేమోనని చూసింది శివ. కానీ చింపేసినట్టుగా ఉన్న కారద్దం కనిపించి ఏం మాట్లాడాలో తెలియక తల వంచుకొని నిల్చుంది శివ. నేను మా ఆవిడ వచ్చాం, తలుపు తెరవండి అన్న రమాకాంత్ మాట విని శివ కూడా నేను మా వారు వచ్చాం, తలుపు తెరవండి అని అడుగుతూ ఉంటే అబ్బాయి పేరు చెప్పమ్మా అంటూ అడిగారు వారంతా. అప్పుడు చిన్నగా రమాకాంత్ అన్న అతని పెదవుల్ని చూసి తల వంచుకున్న శివ నేను రమాకాంత్ గారు వచ్చాం, తలుపు తెరవండి అని అడిగింది. అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నాక రమాకాంత్ చిన్నగా నీ పేరు అని అడిగాడు శివ చెవిలో. మీకు నా పేరు తెలీదా అని అడిగింది ఆశ్చర్యంగా శివ. తెలిస్తే నిన్ను అడగడం ఎందుకు అని అడిగాడు రమాకాంత్ నవ్వుతూనే. శివసంజన, అందరూ శివ అని పిలుస్తారు అంది శివ. నన్నంతా కాంత్ అంటారు. అమ్మ చిన్న అని పిలిచేది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పిలు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. తనకిచ్చిన విడిదిలో నిద్ర పట్టక చాలాసేపు చూసి రాత్రి ఇంటి మేడ మీదకు వెళ్ళి ఓ పక్కన కూర్చొని ఆకాశంలో చూస్తూ కూర్చుంది. కిందేదో చప్పుడైతే కంగారుగా చుట్టూ చూసింది. ఎదురుగా మేడ మీద పడుకొని తననే చూస్తున్న రమాకాంత్ కనిపించాడు. లేచి వెళ్ళబోయిన శివ చేయి పట్టుకున్నాడు కూర్చో అన్నట్టు. తప్పదు అన్నట్టు కూర్చుంది శివ. ఏం ఆలోచిస్తున్నావు అంతలా అంటూ అడిగాడు నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. అక్క గురించి, పెళ్లి గురించి, ఎటువైపు నుంచి ఎలా మారిందా అని, అక్క ఇంటికి వెళ్ళిందో లేదో అంటూ కళ్ళనీరు పెట్టుకుంది శివ. దాని గురించే కాదు, ఎందుకో బాగా ఏడవాలనుంది, అందుకే పైకొచ్చాను అంది శివ. వెళ్ళింది, అయినా నువ్వు కనిపెట్టావుగా మీ అక్కని. కాకపోతే ఇంకో 2 రోజుల్లో తన పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు మా నాన్న అన్నాడు రమాకాంత్. మళ్ళీ పెళ్ళా? ఎవరితో? ఇంకా మారలేదా మా పెదనాన్న? ఎందుకంత కంగారు? అక్క ఎంతవరకు వెళ్ళగలదో తెలియలేదా ఆయనకి? మిమ్మల్ని కట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కన్నా ధైర్యంగా వెళ్ళిపోయింది. ఆ టైంలో చేయడం తప్పే, కానీ తర్వాత జీవితం అంతా బాధపడేవారు తను మీరు కూడా అంది శివ. తనెక్కడికి వెళ్ళలేదు శివ. పెళ్ళి ఇష్టం లేదు అంటూ నీ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసి చెప్పింది. మరి ఇప్పటిదాకా ఏం చేశారు అని అడిగాను నేను. తను చెప్పినా వాళ్ళు తన మాట వినలేదు అని చెప్పింది. ఒక అమ్మాయి ఇంత తెగేసి చెప్తుంటే ఏం చేయాలో తెలియలేదు. నాకు చెప్పి ఆమె లగేజ్ తీసుకొని బయలుదేరింది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. అది చూసి నా ఫ్రెండ్ని పంపాను. మీ అక్క వాడి దగ్గరే ఉంది, పెళ్ళి ఆగిపోతుంది అనుకున్నా. కానీ దానిలో నిన్ను ఇరికిస్తారనుకోలేదు. నువ్వంటే ఇష్టం లేదు అని ఆమెని పెళ్లి చేసుకొని నేను మాత్రం సుఖపడేదేముంది? కానీ ఆ అవకాశం నీకు లేకుండా పోయింది. ముఖం కందిపోయినట్టు అన్నాడు. ఎప్పటికైనా జరిగేదేగా పెళ్ళి. కాకపోతే ఓ అద్భుతమైన జ్ఞాపకంగా ఉంటుంది అందరికీ. కానీ నాకు అనుకోకుండా జరిగింది. మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్పనా అంటూ ఆగింది శివ. ఏమిటి అన్నట్టు చూశాడతను. మన మధ్య బొత్తిగా దారుణం జరిగిపోయింది. కొంచెం బావా మర్దల్లా ఉందామా, మరీ మొగుడు పెళ్ళాంలా కాకుండా. నాకు చాలా టెన్షన్గా ఉంది మా అక్క విషయంలో. కొంచెం అర్థం చేసుకోండి. మీరు మా పెద్దనాన్న ఫ్రెండ్ అబ్బాయి. అలా కలుసుకున్నాం అనుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది. అదంతా సరే, మరి నీకు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఏం చేస్తావు అడిగాడు అతను అల్లరిగా. ఏముంది, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఎలాగో రిజిస్టర్ చేయించాలి కదా. అత్తయ్య గారిని సాక్షి సంతకం చేయమంటే సరి అంది తడుముకోకుండా. సరిపోయింది, రెడీగానే ఉందా ప్లాను అంటూ అడిగాడతను. హా, పని చేయడం రాని వాళ్ళ దగ్గర ఎప్పుడు ఇంకో సర్దుబాటు సిద్ధంగా ఉండాలి కదా, లేకపోతే దొరికిపోతాం అంది నవ్వుతూ. మీరేం అనుకోకపోతే కొంచెం ఫోన్ ఇవ్వండి, అక్కతో మాట్లాడాలి. నాకేదోలా ఉంది, దాన్ని లాక్కున్నట్లుంది.
ఎన్ని తిట్లు తింటుందో పెద్దనాన్న దగ్గర. అయినా ఇంత తొందరగా ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు? నాకు తెలియదు శివ, మీరెలా అనుకున్నారో నా స్థితి అదే. కాకపోతే తెలిసిన అమ్మాయి, మీ పెదనాన్నగారు మా నాన్నగారు చిన్నప్పటి స్నేహితులు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. పైగా అందరిలా నేను జాబ్ చేయట్లేదు కదా, ఆ విషయం ఆమెకి తెలుసు కాబట్టి ఇబ్బంది ఉండదు అనుకున్నాను. కానీ మీ అక్క మాటలు అనుకోకుండా నా ఫ్రెండ్ సమీర్ మీ అక్కను చూడాలని వచ్చి విషయం విని నాతో చెప్పాడు. అందుకే మీ అక్క కనబడగానే మరీ రచ్చ కాకుండా ట్రై చేశాను. మీ అక్క కూడా నేను ఇక్కడికి వెళుతున్నా అని రాసే వెళ్ళింది, అక్కడికే వెళ్ళింది. కాకపోతే అర్ధరాత్రి ఒక్కదాన్నే పంపడం ఇష్టం లేక వాడితో పంపానంతే. ఆశ్చర్యంగా వింటూ కూర్చుంది శివ అతన్ని చూస్తూ. మరీ అంత మామూలుగా ఎలా తీసుకున్నారు ఈ విషయాన్ని అని అడిగింది శివ. అతను నవ్వుతూ, ఎక్కడున్నావు తల్లి నువ్వు ఇప్పటిదాకా? ఈ రోజుల్లో అమ్మాయిలకి అమెరికాలో ఒక్కడు ఉన్న అబ్బాయి కావాలి. వాడు మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. టీచర్లకే పెళ్ళిళ్ళు అవడం లేదు. నేనేమో నాకు నచ్చిందని ఉన్న భూమి ఎవరికో ఎందుకు ఇవ్వాలి అని ఈ వ్యవసాయంలోకి దిగాను. గుళ్ళో పూజారులకి నాలాంటి అబ్బాయిలకి ఇంచుమించు ఇదే ప్రాబ్లం వస్తుంది పెళ్ళి అనగానే. కాబట్టి ఆల్రెడీ మీ అక్క విషయం అర్థమైంది కనుక తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన మాత్రమే మిగిలింది. ఇక్కడ మీ అక్క చేసింది కొంచెం మంచి పనే. మీ వాళ్ళు నో అనగానే తను నన్ను కలిసి విషయం చెప్పింది. అలా కాకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోతే చాలా గోల అయ్యేది. అందుకే మీ వాళ్ళు వెంటనే మీ అక్క పెళ్ళిని నీ పెళ్ళిలా మార్చేశారు. మీ పెదనాన్న మాట మీ నాన్నగారి మాట ఒకటే కాబట్టి ఆయన ఒప్పుకోవడం మా నాన్నగారు అర్థం చేసుకోవడం జరిగాయి. కాకపోతే మరీ పేరు కూడా తెలుసుకోలేకపోవడం దారుణం. అక్కకి ఫోన్ చేసి అక్క అనగానే, సారీ శివ, నువ్వు బుక్ అవుతావు అనుకోలేదు. అనుకోనుంటే వెళ్ళేదాన్ని కానే, అర్థం చేసుకో అంది సౌజన్య. ఇప్పుడు ఎలా ఉన్నావే అక్క? మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారట పెద్దనాన్న అంది శివ. అవునే, మీ కాంతి వాళ్ళు చూసిన సంబంధమే. నన్నెవరూ వదిలేలా లేరు. మన వార్డెన్ చేత రూమ్ బయట తాళం వేయించారు. ఇంకో గంటలో ఇక్కడికి వచ్చేస్తారు. చెవిలో దూదితో సిద్ధంగానే ఉన్నా అనుకో. మా నాన్న గురించి నీకు తెలీదా ఏంటి? ఇంతకీ నువ్వెలా ఉన్నావే అంది. ఇప్పుడు బాగానే ఉన్నానే. తను ఇక్కడే ఉన్నారు. నాకు ఫోన్ కూడా లేకుండా చేసావు. చూడు ఎంత ఇబ్బందిగా ఉందో. నీకు తెలుసా, నాకే కాదు అతనికి నా పేరు తెలీదు. మంచి కామెడీ జరిగింది తెలుసా? తెంగర్ది అనుకొని తల కొట్టుకుంటూ కిందకి దిగిపోయాడు కాంత్. ఏ నిజం చెప్పవే, పెళ్ళికొడుకు పేరు కూడా తెలీదా నీకు? అక్కడికి అమ్మ వాళ్ళు నిన్నే తిప్పారు కదా అంది సౌజన్య. తెలియాల్సిన పనే ఉందక్క. అక్క మొగుడు బావవుతాడు కదా, అందున కొత్త బావా 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 అనుకుంటూ తిరిగాను. మొగుడవుతాడని ఎవరనుకున్నారు అంది శివ. నాన్న వాళ్ళు వచ్చారే, తిట్లు తిని అరిగాక ఫోన్ చేస్తాను బాయ్ అంటూ ఫోన్ పెట్టింది సౌజన్య. కిందకి దిగ్గానే ఇంట్లో ఒక ముసలావిడ కనిపించింది. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అంది శివ చేతిలో ఫోన్ చూసి. తల వంచుకొని ఏం చెప్పాలో తెలియక నిల్చున్న శివ, శివ ఇలారా అని పిలిచిన కాంత్ పిలుపు విని అటువైపు వెళ్ళింది కాంత్ దగ్గరికి. ముసలామె సనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇది పల్లెటూరు. ఇక్కడ మరీ అవసరం ఉంటే తప్ప రాత్రిళ్ళు అమ్మాయిలు ఒంటరిగా తిరగరు. నువ్విలా తిరిగితే పెళ్ళికొచ్చిన వారికి జరిగింది ఎంతో కొంత తెలిసే ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతావు. అవసరం ఉంటే సిగ్గులాంటివి పెట్టుకోక నన్ను పిలు. ఒక 4 రోజుల తర్వాత అన్నీ మామూలు అయిపోతాయి. పక్క గదిలో నిద్రపో. మామూలుగా అయితే మా తరపు బంధువులు కానీ స్నేహితులు కానీ నీ తోడుగా వచ్చేవారు. కానీ ఇప్పుడంతా సౌజన్య చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎల్లుండి వ్రతం అయ్యాక మీ ఇంటికి వెళదాం. మా అమ్మ ఉంటే అన్నీ చూసుకునేది. ఆమె లేకపోవడంతో ఇంటికి ఆడవాళ్ళు లేని లోటు తెలుస్తుంది. సరేలే, ఏది ఏమైనా ఈ లోపల నీ అంతటి నువ్వు బయటికి వెళ్ళక నాతో చెప్తే నేను కూడా వస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు. హలో మిమ్మల్నే అంటూ చప్పట్లు కొట్టి పిలిచింది శివ. వెళ్ళేవాడు ఆగి, ఏంటా పిలవడం? చెప్పాగా నీ ఇష్టమని అన్నాడు. చెప్పారు కానీ అంటూ ఆగింది శివ. ఏంటి అన్నట్లు చూశాడు అతను. ఏం లేదండి, నాకొక్కదాన్నే పడుకోవాలంటే భయం అంది తల వంచుకొని. ఓ పక్కన నవ్వుతూ, బాగుంది, చాలా బాగుంది, పోనీ నా పక్కన పడుకుంటావా నవ్వుతూ అడిగాడు. కోపంగా చూస్తూ, నాకు అబ్బాయిలతో పడుకోవడం అలవాట్లేదు అంది.
అలవాటు లేని చీర చెంగు బొడ్లో దోపి బుగ్గ చుక్క సగం కారి తలలో పూలజడ బరువు మోస్తూ నొప్పి వచ్చే మడను వంచి కళ్ళ కాటుక కిందకు జారి అదో రకం అందం ఇస్తూ ఉంటే తెల్లని చీరకు అంటిన పసుపు తాడు పసుపు పారాణి ఒక రకమైన అందం ఇస్తుంటే కొత్త పిలుపు కోసం తడబడే పెదవులతో కంగారు అణుచుకుంటూ ఆ తడబాటు తెలియకూడదు అని కళ్ళు వంచుకొని ఆ మాటలు చెప్తున్న ఆమెని చూసి ఒకరోజు ముందు ఈ అమ్మాయి ఎవరో నేనెవరో ఒక దారం ఇద్దరినీ కలిపింది, ఈ బంధం ఎన్నాళ్ళు సాగుతుందో, ఈ అమ్మాయి ఏం చేయబోతుందో అనుకుంటూ నిట్టూర్పు విడిచి సరే పిన్నిని నీ తోడుగా పడుకోమని చెప్తాను, రేపొద్దున్నే లేవాలి, చూసుకొనిలే, చుట్టాలు వెళ్ళాక నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని చూస్తూ ఎంత బాగా అర్థం చేసుకున్నాడు, అక్క తప్పు చేసిందేమో, నన్నెలా అర్థం చేసుకున్నాడో, కూడా ఎవరైనా వచ్చుంటే బాగుండేది, అందుకే కనీసం 2 పిల్లలు ఉండాలి, లేకపోతే నాలా ఇబ్బంది పడాలి. కళ్ళల్లో నీళ్లు తిరిగి అలాగే పడుకుంది. చాలాసేపటి తర్వాత తెల్లారే సమయానికి శివ పెద్దమ్మ అక్కడ ఉండడం చూసి ఎగిరి గంతులు వేసింది శివ. మళ్ళీ హుషారుగా అల్లరి చేస్తుంటే, శివ కొత్త పెళ్లి కూతురు మరీ ఇలా గెంతకూడదు, కూర్చో బుద్ధిగా అంటూ విప్పని పూలజడని చూసి రాత్రి ఇప్పేయచ్చుగా అమ్మా, ఇలా అట్టే పెట్టుకుంటారా అంటూ విప్పింది. తెలియలేదు పెద్దమ్మ, రాత్రి భయం వేస్తూనే ఉంది అంటూ ఒళ్ళో తల వంచుకొని పడుకుంది. చిన్నపిల్లకి పెళ్లి చేశాం, ఇలా కాక ఏమవుతుంది, రాత్రి నిద్ర పట్టిందా అంటూ తనని రెడీ చేసిన పెద్దమ్మని పట్టుకుని, పెద్దమ్మ అక్క పెళ్ళిటి కదా, పెళ్ళి కొడుకు ఎవరు అని అడిగింది శివ. మీ ఆయన ఫ్రెండే, పక్కూరు అబ్బాయి, హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ అక్క అనుకున్నట్టే సిటీలో ఉంటుంది. అంతా మీ పెద్దనాన్న కంగారు, ఈ తరం పిల్లలు మనం చెప్తే వింటారా అంటూ రెడీ చేసింది. ఇంటి ముందు జాగాలో రిసెప్షన్ స్టేజ్ ఏర్పాటయింది. సాయంత్రం కల్లా దగ్గరుండి మామగారు ఆడా మగ పని అన్నీ చూసుకుంటూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక నిల్చున్న శివని చూసి, ఇంట్లో ఆడతోడు లేకపోతే ఇంతే తల్లి, అన్నీ సగం సగంగానే జరుగుతాయి, ఇక ఆ లోటు నువ్వు తీర్చాలమ్మా అంటూ తల నిమిరారు. సాయంత్రానికి వచ్చిన తల్లిదండ్రులను చూసి ఆనందంలో వెలిగే శివముఖం చూసి, ఇక ఈరోజు నిద్రపోతావా ప్రశాంతంగా అని అడిగాడు కాంత్ చిన్నగా. ఇద్దరికీ ఒకే కంచంలో భోజనం పెట్టిన ఆడవారు, ఇవన్నీ పెళ్లిలో చేయాలి నాయనా, అంతా గందరగోళంగా అయిపోయింది అంటూ వడ్డిస్తుంటే ఇద్దరు కంచం సగం చేసుకున్నట్లు వేరువేరుగా సర్దుకొని తినడం చూసి ఒకరి నోటికొకరి చేత ముద్దలు తినిపించి ముచ్చట్లాడారు. చుట్టూ చేరిన ముత్తైదువులు బెరుగ్గా ఉన్న ఇద్దరు వాటిలో ఆనందంగా గడిపారు సమయాన్ని. సత్యనారాయణ వ్రతం కోసం తయారవుతున్న శివని దగ్గరకు పిలిచిన మామగారు అత్తగారి నగల్ని చేతికిచ్చి కొడుకు కాంతి చేత ఆ నగలు వేయించి ఆనందిస్తూ ఉంటే తెలియని భయమో బెరుకో భర్త చేతిలోని చెయ్యి వణకడం మొదలైంది. అది గమనించిన రమాకాంత్ చేతిని నొక్కి మెల్లగా వదిలేశాడు. తల్లిదండ్రులు, పెద్దమ్మ, పెదనాన్న, మామగారు, ఊర్లోని జనమంతా వచ్చారేమో అనిపిస్తూ ఉంది. అక్కడ వాతావరణం. భర్త పక్కన కూర్చొని వ్రతం చేస్తూ కొబ్బరికాయ కొట్టలేక అవస్థ పడుతూ ఏడవలేక నవ్వుతూ మొత్తానికి వ్రతం పూర్తి చేసి రిసెప్షన్లో పాల్గొని అలసిపోయింది. కళ్ళు మూసుకున్నా తెరిచిన రమాకాంత్ ముఖమే కనిపిస్తూ ఉంటే, ఇతను నా మొగుడు అని నేను మొత్తంగా ఒప్పేసుకున్నానన్నమాట అని నవ్వుకుంటూ ముందు రోజు రాత్రి మేడ మీద కూర్చున్నది గుర్తుకొచ్చి పైకెళ్ళి కూర్చుంది. నడుస్తుంటే మెడలోని పుస్తెలు, కాలి మెట్టెలు, చేతి గాజులు ప్రతి దానిలో అతని ఉనికి తెలుస్తూ ఉంటే నవ్వుకుంటూ పైకెక్కిన శివకి అక్కడే కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న భర్త కనిపించాడు. పట్టీలు శబ్దం చేసింది లేస్తాడేమో అని. అలాగే పడుకున్నా అతని దగ్గరికి వచ్చి కూర్చుంది. దొబ్బలా ఉన్న జుట్టు పీకాలి అనే కోరిక అణుచుకొని కళ్ళు మూసుకొని పెళ్లి జరిగిన దగ్గర నుంచి అన్ని విషయాలు రేళలా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే, ఇక్కడేం చేస్తున్నావే అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చింది. తనని వెతుకుతూ వచ్చిన అమ్మని చూసి సిగ్గుగా లేచి నిల్చుంది. అతను పడుకున్నాడుగా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్న తల్లి ప్రశ్నకి, అక్కతో మాట్లాడదామని పైకొచ్చాను, ఇంతలో నువ్వొచ్చావు, పద వెళదాం అంటూ ఏమీ తెలియని దానిలా తల్లి వెనక పరుగు తీసింది. అన్నీ తెలిసినా తెలియనట్లు అందరూ రమాకాంత్, శివకి మాట్లాడుకునే స్వేచ్ఛ ఇచ్చి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. శివ వెళ్ళగానే కావాలి అని నిద్ర నటిస్తున్న కాంత్ కూడా తను శివకి నచ్చినందుకు ఆనందిస్తూ మళ్ళీ కనిపిస్తుందేమో అని ఇల్లంతా వెతకడం మొదలుపెట్టాడు. నిద్రపోయాడన్నావు కదే
అన్న మామగారి మాట విని సిగ్గుగా తన గదిలోకి వెళ్ళిపోదామని వెళుతూ ఉంటే, అల్లుడు ఇలా రావయ్యా అనే మామగారి మాట విని వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. పెళ్ళి అనుకోకుండా ఇలా అయిపోయింది. కానీ మిగిలిన తంతులన్నీ జాగ్రత్తగా చేద్దామనుంది. రేపు ఉదయం మన ఇంటికి వెళ్ళి మిగిలినవి పూర్తి చేద్దామనుందయ్యా. మీ నాన్నగారికి అన్నీ చెప్పామనుకో, కానీ నీకు చెప్పాలి కదా అని అంటూ ఉంటే, అలాగే మావయ్య, మీరు నాన్న ఎలా చెప్తే అలాగే. కానీ మేమేదైనా చెయ్యాలి అనేది సాంప్రదాయం అయితే మాత్రం తప్పకుండా చెప్పండి అన్నాడు రమాకాంత్. తెల్లని చీరలో, తలలో పూలతో, నుదుట కళ్యాణ తిలకంతో రాగానే తనని చూసి తన చూపుల వాడి మోయలేను అన్నట్టు తల వంచి పై పెదవితో కింది పెదవిని నొక్కి ఏమీ తెలియనట్లు కళ్ళు రెపరెపలాడించింది జానల. తన తండ్రి రామ్మ అన్న పిలుపు విని ఆయన పక్కన కూర్చుంది శివ సంజన. ఇందాక కాసేపు కబుర్లు చెప్పినా బాగుండేది. అనవసరంగా టైం పాడు చేసుకున్నాను. ఇప్పుడు నా పెళ్ళానికి నేను సైట్ కొట్టాల్సి వచ్చింది అనుకుంటూ కాసేపు కబుర్లు చెప్పి నిద్రపోయాడు. తెల్లారి తయారై అందరూ కలిసి శివ ఇంటికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఎదురు వచ్చిన అక్క సౌజన్యతో కబుర్లు చెప్తూ వెళ్ళిన శివ మళ్ళీ భోజనాలకి పక్కన ప్రత్యక్షమైంది. ఎవరికీ వినబడకుండా, ఈ ఊరు నాకు కొత్త కదా, నాతో కాసేపు టైం గడిపితే ఏమవుతుంది, అలా వదిలి ఇప్పటికొచ్చావు అన్నాడు కాంత్. మీ ఇంట్లో నేను అలాగే ఉన్నా కదా, నన్ను పట్టించుకున్నారా అంది శివ చిన్నగా. అయితే కక్ష తీర్చుకుంటున్నావన్నమాట అన్నాడు. పోనీ అలాగే అనుకోండి, మీరు దొంగ నిద్రపోలేదు అంది చిన్నగా. అక్కకి ఇబ్బందని రాలేదంటూ చెప్పింది తర్వాత. నిజమేగా అని అతను సర్దుకున్నాడు. ఆ రోజు మిగిలిన తంతులన్నీ పూర్తి చేసి సౌజన్యకి నిశ్చితార్థం జరిపించారు. నచ్చిన సంబంధం అవడంతో ఏ ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సాయంత్రం పీటలంటూ కూర్చోబెట్టి మొదటి రాత్రి ముహూర్తానికి శివకాంతులని గదిలోకి పంపారు అట్టహాసంగా. వేడుకలో భాగంగా అతని పక్కన కూర్చోబెట్టి దంపతాంబూలాలు ఇప్పించి తమలపాకు చిలకలు తినిపించి బెరుకులేని వాతావరణం కల్పించి తలుపులు మూసి బయటికెళ్లారు. నేను సినిమాలో చూపించినట్టు నిన్ను నా వైపు తోసి వెళతారు అనుకున్నా, ఈ టైప్లో ఊహించలేదు అంటూ నవ్వాడు కాంత్. నేను కూడా ఇలా అనుకోలేదు అంటూ నవ్వింది శివ. సంజు అంటే బాగుంది నీ పేరు, శివేంటో అన్నాడు కాంత్. అబ్బాయి పుడతాడని పేర్లు వెతుక్కొని పెడితే అమ్మాయిని పుట్టాను, అందుకే శివ పెట్టారు. మీరు మాత్రం రమ, ఆడపిల్ల పేరు కాదా, మిమ్మల్ని అలాగే పిలిస్తే అంది. నాకు బాగుంది, కానీ మా ఊరంతా నిన్ను కామెంట్ చేస్తుంది. బావా అనో ఏమండి అనో పిలిస్తే కొంచెం కొత్తగా నాకు పెళ్ళాం వచ్చింది అనిపిస్తుంది అంటూ దగ్గరికి జరిగాడు. బావా అంటే ఇప్పుడు అక్క మొగుడు కూడా వస్తాడు కదా, ఏమండి అంటే వెంటనే అందుకొని సూపర్గా ఉంటుంది అన్నాడు కాంత్. అతని ముఖం చూసి గట్టిగా నవ్వుతున్న శివ నోరు మూసి, ఇంత గట్టిగా నవ్వితే ఇక్కడ చాలా జరుగుతున్నాయని అనుకుంటారు బయట అంతా అన్నాడు చిన్నగా. అతని వైపు చూసి పాలు చేతికిచ్చింది శివ. సగం తాగి అతనిచ్చిన పాలు తను కూడా తాగి పక్కన పెట్టేసి వచ్చి కూర్చుంది. మీ అక్క ఏం చేస్తుంది, అబ్బాయి నచ్చాడంట అని అడిగాడు రమాకాంత్. నచ్చాట, ఈసారి దానికి కావాలన్నట్లు జరుగుతున్నాయన్నీ. మొత్తానికి సాధించింది, కానీ తెలిస్తే మాత్రం ఇలా వెళ్ళింది అని జీవితాంతం నిందుండిపోతుంది. సరే, మొన్న మేడ మీదకి ఎందుకు వచ్చావు అన్నాడు అతను. మీరెందుకున్నారు, నేను అంతే అంది తల వంచుకొని. మరి లేపొచ్చుగా అన్నాడు చేతిలో శివ చెయ్యి తీసుకొని. దొంగ నిద్రపోయేవాణ్ణి ఎవరు లేపగలరు అంటూ నవ్వింది శివ. నీకెలా తెలుసు దొంగ నిద్ర అని అన్నాడు. ఏముంది, నా వెనకే కిందకి దిగి వచ్చేశారుగా. నవ్వుతూ కన్ను కొట్టిన శివని దగ్గరికి తీసుకొని బుగ్గ కొరికాడు సరదాగా. అబ్బా, ఇలాగే కొరికితే మా పెద్దనాన్నకి చెప్తా అంది శివ బెదిరిస్తున్నట్లు. సరే అయితే ఎలా కొరికాను, ఎక్కడ కొరికాను కూడా చెప్పు అంటూ మీదికి లాక్కొని రాత్రంతా కబుర్లు చెప్తూ ఎప్పటికో నిద్రపోయారు. శివ శివ అంటూ పిలుస్తూ ఉంటే మెలకు వచ్చి లేచి వెళుతున్న సంజనాన్ని పట్టుకొని ఆపి కొంగుకి బంగారు నల్లపూసలు కట్టాడు. ఇదేంటి, మెళ్ళో వేయచ్చుగా అంటూ తీయబోతే ఉంచు అలాగే అంటూ చెప్పాడు. సరే అని బయటకు వెళ్ళిపోయింది శివ. ఏంటే అలసిపోయావా అప్పుడే అంటూ వచ్చింది సౌజన్య. ఎందుకే అలుపు, బాగానే ఉన్నా కదా అంటూ పక్కన కూర్చొని ఫోన్లో వీడియో గేమ్ ఆడడం మొదలెట్టింది శివ. వింతని చూసినట్టు చూస్తున్న సౌజన్యని చూసి, అక్క, తను నేను ఎవరెవరో ఇద్దరం కలిసి కనీసం వారం కాలేదు. మామూలుగా అయితే అబ్బాయి అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ కార్యం కోసం ఎదురు చూస్తారు.
కానీ అంతా తారుమారు. ఒక్కసారి అతని వైపు ఆలోచించు. నువ్వెలా అనుకోకుండా విన్నావో అతను అంతే కదా. నువ్వు వద్దు అనగానే సరే అన్నాడు. పెద్దనాన్న ఒప్పిస్తే నన్ను ఒప్పుకున్నాడు. ఇన్ని విషయాలలో ఎంత నలిగారో. మనకు అలాంటి స్థితి వస్తే ఉండగలమా? అతను కాబట్టి ఉన్నాడు. చిన్న మాట కూడా నన్ను అనలేదు. పక్కవారిని నన్ను తప్పుగా కనీసం చూడనివ్వలేదు. రాత్రంతా కబుర్లు చెప్తూ అతని గుండెల మీద నిద్రపోయాను. మిగిలినవి వాటంతట అవే జరుగుతాయి అంటూ నవ్వుతూ వెళ్ళిన చెల్లిని చూసి నోరు తెరిచింది సౌజన్య. కాపురం కోసం శివాకాంతులు బయలుదేరారు. చిన్నపిల్ల బాబు జాగ్రత్త అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న శివ తల్లి పెద్దమ్మలకి నేనన్నీ చూసుకుంటానండి అని చెప్పి కారెక్కారు శివ దంపతులు. కారెక్కాక మీకొకటి చెప్పనా అంటూ ఆగింది శివ. బాబోయ్, ఏం బాంబు వేస్తున్నావు నా మీద అడిగాడు కాంత్. మరేమో నాకేమో వంట రాదండి, ఎప్పుడు చేయలేదు కూడా అంటూ ఏడుపు మొహం పెట్టుకొని చెప్పింది. ఇంకా ఏవైనా రహస్యాలున్నాయా అడిగాడు రమాకాంత్. టీ, కాఫీ, బూస్ట్, రైస్, బంగాళదుంప వేపుడు, ముద్దపప్పు ఇవ్వచ్చు, పర్లేదా అంది. దేనికి అడుగుతున్నావు? నాకొచ్చులే. నేను లేనప్పుడు నాన్నని మాత్రం నీ వంటతో దడిపించుకు, సరేనా అంటూ అడిగాడు రమాకాంత్. బొంగమూతి పెట్టి కోపంగా పక్కకి ముఖం పెట్టుకున్న శివని చూసి ఇది మాత్రం బాగా వచ్చింది నీకు అంటూ కారాపి మూతి పట్టి లాగి ఈసారి ఇలా పెట్టావనుకో కొరికేస్తా నీ మూతిని అంటూ ముద్దు పెట్టాడు చటుక్కున. దూరం జరిగి అతనికి కనపడకుండా ఉంచడానికి డోర్ వైపు తిరిగి నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంది శివసంజన. ఇల్లు చేరాక హారతిచ్చి లోపలికి తీసుకొని వచ్చారు దంపతులిద్దరిని. ఇది నా ఇల్లు, నా భర్త అనుకుంటే తృప్తిగా అనిపించింది శివకి. పొలం వెళ్లేదాకా సంజు సంజు అంటే పిలిచే కాంతికి శివ శివ అని పిలిచే మామగారికి అలవాటు పడిపోయింది శివసంజన. పెళ్లి శుభలేఖతో ఇంటికొచ్చిన తండ్రి పెదనాన్నని చూసి నవ్వుతూ ఎదురెళ్ళి పెళ్లి పిలుపు అందుకున్నారు ఆ ఇంటివారు. పెళ్లికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది శివకి. కళ్ళల్లో నీళ్లు జలజలా కారుతుంటే వారం రోజులేగా, నేను వచ్చేస్తా కదా, నువ్వు హాయిగా మీ అక్కతో ఎంజాయ్ చేయి, పెళ్లి ముందు రోజు నేను వచ్చేస్తాను అని పంపుతున్న భర్తకి కనిపించేదాకా చెయ్యూపుతూ బయలుదేరింది శివ. సౌజన్య చెల్లిని చూసి ఎదురెళ్ళింది. అక్క అంటూ ఆనందపడింది శివ. సౌజన్య స్థితి తక్కువేమీ కాదు. ఒకే ప్రాణంగా పెరిగిన అక్క చెల్లెళ్ళ ప్రాణాలు కుదుటపడ్డాయి. కాంత్ శివ ఇంటికి వచ్చిన తర్వాత సరిగా మాట్లాడింది లేదు. రోజు ఏదో ఒకటి చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడు. తనంతట తాను సరిగా ఫోన్ చేసింది లేదు. మొగుడి మీద కోపంతో 2 రోజులు గట్టిగా ఉన్నా రాను రాను అలా ఉండలేకపోయింది. పెళ్లికి అతను వచ్చినా పెళ్లికొడుకు దగ్గర ఉండిపోయాడు. సత్యనారాయణ వ్రతం అయ్యాక తర్వాత రోజు కార్యం ఏర్పాట్లు జరిగాయి. సౌజన్యని గదిలో వదిలి తన గదిలోకి వచ్చిన శివ ఆశ్చర్యంగా చూసింది గదిని. బుగ్గ మీద చుక్కతో మొదటి రాత్రి ఉన్నట్టు పూల పక్క పైన ఉన్న భర్తని చూసి కుదిరితే తన్నాలి అని ఆవేశంగా వచ్చిన సంజు అతని నవ్వు పెదాల్ని చూసి తల వంచుకుంది. మనసులోని మర్మం తెలుసుకో సంజు, ఇంకా ఎన్నాళ్ళు చెప్పు, నా ఫ్రెండు నా అంత మంచివాడేమీ కాదు తెలుసా అంటూ తననెత్తుకొని తలుపు గడియ పెట్టించి ఇప్పుడు ఊహలు ఆపేసి ఆడుకుందాం, ఇక నా వల్ల కాదు రాబుజ్జి అంటూ అల్లుకుపోయాడు శివని మన రమాకాంత్. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.